వెల్కమ్ టు CRB9 న్యూస్. తమ గ్రామంలో మిగిలి ఉన్న సర్వే పూర్తి చేయాలని రైతులు చేతులు ఎత్తి మొక్కుతున్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలోని వీరభద్రునిపేట గ్రామానికి చెందిన మహిళలు, రైతులు తమ సమస్యను వివరించారు. గత ప్రభుత్వం చేపట్టిన సర్వే 80% పూర్తయిందని 20% మిగిలిపోయిందని దాన్ని పూర్తి చేయకపోవడంతో తమ గ్రామంలో సమస్యల నెలకొన్నాయి అన్నారు. భూమి ఒకరిది అయితే మరొకరి పేరుతో రికార్డుల్లో నమోదై ఉందని, సర్వే పూర్తయితే ఎవరి భూమి వారి పేరు మీదే ఉంటుందన్నారు. తమ గ్రామానికి చెందిన కొంతమంది నాయకులు ఆక్రమణలు చేసి ఉన్నారని దీనివల్ల సర్వే సగంలో నిలిపివేశారన్నారు. ఇటీవల తమ గ్రామంలో గ్రామ సభ సైతం నిర్వహించలేదని అధికారులు తక్షణమే స్పందించి తన గ్రామంలో సర్వే పూర్తి చేయాలని కోరారు. ఈ సమస్యపై ఎమ్మెల్యేకి వినతిపత్రం ఇచ్చిన స్పందన లేదని ఆవేదన వ్యక్తపరిచారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామంలో సర్వే పూర్తి చేసి ఎవరి భూములను వారికి చిందేలా చూడాలని మహిళా రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు. వైజాగ్ కూడా వెళ్ళారు కదా మీరు, చెప్పండి అలా మాట్లాడుకోని. ఇప్పుడు వైజాగ్ వరకు మాది అనకాపల్లి జిల్లా శ్రీకాకుళం మండలం, మరి ఏర్పెట్టపేట గ్రామం. మేము అందరం కొండపూలు కొట్టుకున్నాం అండి. మాకు బాగా నిరుపేదలు, మాకేమీ లేదు, మాకు భూమి పుట్ట లేదండి. ఆ కొండపూలు కూడా పట్టాలమ్మంటే కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్ళాం, ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. మీరు చీరకాడ తిరిగామండి. మీరు దయించి మా అందరి దయించి మాకు పట్టాలు ఇప్పిస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాం. మీకు మనం చేస్తాం, మీరు ఏదో మాకు దేశండి, పేదలు అండి, మాకేమీ లేదండి. 20 సంవత్సరాలు బట్టి మేము పోటీ చేసుకుంటామండి. నిరుపేదలు మా సమస్యలు ఎత్తి తీర్చమని మేము కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా వెళ్ళాము, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాం, చీరకాడ మండలం వెళ్ళాం. ఇప్పుడు అనకాపల్లి గ్రామం వచ్చింది, మా దిక్కు ఎవరు కూడా పట్టి చేసుకోలేదండి. పట్టాలు వినపరిచి మాకు కూడా ₹1 చూపెడతారని మేము కష్టపడతాం. నిరుపేదలు వంటి ప్రజలకి మీరు ఏదో సౌకర్యం చేస్తారని మేము ఆలోచిస్తాం సార్. నమస్కారం సార్. ఇంకా అనకాపల్లి జిల్లా అండి, చీడికాడ మండలం, సిరిజాన్ సచివాలయం, వీరభద్రపేట గ్రామం. మా ఊరు భూ సర్వే అయిపోయింది, కొంచెం ఉండిపోయింది, ఒక 50 ఎకరాలు ఉండిపోయింది. ఎలక్షన్ కోడ్ వల్ల ఆపేశారు మా గ్రామం సర్వే. మొన్న సర్వే గారు బదిలీ అయిపోతుంటే జిల్లా కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి పేపర్లు పంపించి సర్వే నాపించుకున్నాం. ఇప్పుడు మా సర్వే పూర్తి చేసి మా గ్రామంలోనూ రాళ్లు పాతించి మాకు పాస్ పుస్తకాలు ఇప్పిస్తారని వీరభద్రపేట గ్రామ ప్రజలందరూ కోరుచున్నాం. మా సమస్యలు భూమి ఒకళ్ళ పేరున ఉంటే రికార్డు ఒకళ్ళ పేరున ఉన్నది. ఎవరన్నా 10 సెంట్లు అమ్ముకుందామంటే అది చెల్లలేదు. భూమి ఒకరి పేరున రికార్డు ఒకరి పేరున ఉన్నారు కాబట్టి సర్వే చేసి ప్రజలు పరిష్కరించి పంపిస్తారని, సర్వే పూర్తి చేసి పాస్ పుస్తకాలు ఇప్పిస్తారని కోరుతున్నాం.